హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోహిత కథని తరువాత భాగం తెలుసుకుందాం. మోహిత చేసిన పనికి తరుణ్ చాలా కోపంగా ఉన్నాడు. క్రాఫ్ట్లోకి వేళ్లు పోనిచ్చి తలదించుకుని కూర్చున్నాడు. అతనికి కోపం ఎక్కువ అవుతోంది. ఈ విషయాలన్నీ ఈయనతో మాట్లాడకపోతే తనతో మాట్లాడొచ్చుగా. ఎందుకు ఇలా చేసింది, దీనివల్ల ఏం జరుగుతుందని ఆశించింది అని అనుకుంటున్నాడు. లేదు, తన మీద నమ్మకం లేదు. అపనమ్మకం వల్లనే బాధ, బాధ వల్లనే భయం, భయం వల్లనే దూరం వెళ్ళడం. తరుణ్ లేచాడు. ఏం నిర్ణయం చేశావు? రఘురామ్ అడిగారు. నేనిప్పుడేం చెప్పలేను. కానీ సార్, అన్నూ కనిపించిన తర్వాత మోహితాకి తనకే తెలిసి వస్తుంది. నేనేం తప్పు చేయలేదు. అతని ఛాతీ మీద అరచేయి ఆనించుకున్నాడు. ఇక్కడ మోహితాకున్న స్థానం ఏమిటో అర్థమై ఉంటే మోహిత ఇప్పుడు చేసిన పనికి సిగ్గుపడుతుంది. సమస్యలు వచ్చినప్పుడే ఒకరి పట్ల ఒకరికి ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుంది. సమస్యలు లేనప్పుడు మనుష్యుల మనసులు అర్థం కాదు. ఏమిటి, నాతో కాపురం కాదా? వ్యభిచారంగా అనిపిస్తోందా? అందా. చాలు, ఈ ఒక్క మహా అభినందన చాలు. ఇంతకంటే మోహిత నా జుట్టు పట్టి వంగదీసి రెండు నా చెంప మీద వాయించినా బాధపడేవాడిని కాదు. చాలు, ఇది తిరుగులేని చెప్పుదెబ్బ అన్నానని చెప్పండి. వస్తాను. అతను వెళ్ళిపోయాడు. రఘురామ్ నిట్టూర్చాడు. మోహిత పడుతున్న బాధ ఇతనికి అర్థం కావాలని తను నచ్చజెప్పడానికి వివరంగా కొన్ని విషయాలు చెబితే ఈ పెద్ద మనిషి ఇంకా మండిపడి వెళ్ళాడు. ఆయన రెండు చేతులు కాళ్ళు కలుపుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఈ సమస్య తీరాలంటే ఆ అన్ను ఎవరో, ఎలా ఉందో ముందు కనుక్కోవాలి. ఈ ప్రయత్నం తను కూడా ప్రారంభించాలి. మోహితాకి సాయం చేయడానికైనా ఈ బాధ్యత స్వీకరించక తప్పదు. ఆయన దృఢనిశ్చయం చేసుకున్నారు. విశ్వనాథం గారు వచ్చారు. కోమలి అప్పటికి ఇంకా ఉండడంతో ఆయనేం మాట్లాడలేకపోయారు. రండి నాన్న, కూర్చోండి అంది మోహిత. కాఫీ తాగుతారా అంటూ మోహిత వెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది. విశ్వనాథం గారు కప్పు తీసుకుని టీపాయ్ మీద పెట్టేశారు. కోమలి 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయింది. మోహిత వంట ఇంట్లో పని చూస్తోంది. మోహి, విశ్వనాథం గారు పిలిచారు. వస్తున్నా నాన్న అంటూ వచ్చింది. ఇలా కూర్చో అన్నారాయన. మోహిత కూర్చుంది. నువ్వు మాట మాత్రమైనా నాకు చెప్పకుండా స్వతంత్రంగా ఈ నిర్ణయం చేసుకోవడం అన్యాయం. నేను నీకు తండ్రిని కాదా? నేను బ్రతికి ఉన్నానని గుర్తులేదా? ఆయన కంఠం వ్యధాభరితంగా ఉంది. అలా అనకండి నాన్న. చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి నేను స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం చేసుకోవడం మీరే అలవాటు చేశారు. ఇప్పుడు అంతే జరిగింది నాన్న. మీకు గుర్తుందా? నేనెప్పుడైనా నా ఫ్రెండ్ని కానీ బంధువుల్ని కానీ వారు నాకు నచ్చలేదు అని గొడవ పడుతుంటే అదంతా చాలా అనవసరం. మనకి ఎవరైనా నచ్చకపోతే మనం సింపుల్గా వారికి మౌనంగా దూరంగా వెళ్ళిపోవాలి. అంతకంటే ఉత్తమమైన పరిష్కారం ఆ సమస్యకి ఇంకొకటి ఉండదు అనేవారు. నాకు అదే అలవాటైంది. ఇప్పుడు అదే చేశాను నాన్న అంది. కనీసం నాతో మాట మాత్రమైనా చెప్పి ఉండొచ్చుగా తల్లి. ప్రయోజనం ఏమిటి? మీరు బాధపడతారు. నేను చేస్తున్న ఈ పని మిమ్మల్ని ఎలాగూ బాధ పెడుతుందని నాకు తెలుసు నాన్న. కానీ నేనేం చేయలేను. నేను ఒక మంటలో చిక్కుకొని దాని నుంచి నేను రక్షించుకోవడానికి దూరంగా వెళుతుంటే మీరు తప్పు అని అనరుగా నాన్న. నేను ఇప్పుడు అంతే చేశాను. నేను తరుణ్ణి ఇష్టపడి చేసుకున్నాను, కాదని అనను. ఇప్పుడు అతనంటే నాకు ఇష్టమే ఉంది. కానీ జీవితం సాగడానికి ఒకరి ఇష్టం సరిపోదు నాన్న. అది వన్ వే ట్రాఫిక్ అవ్వకూడదు. ఇచ్చిపుచ్చుకోవడాలు లేకపోతే సంసారం ఏం బాగుండదు. అది నేను మీకు చెప్పనవసరం లేదు. నేను సరాసరి ఇంటికి వస్తే ఇదంతా మీకు చెబితే బాగుండేదేమో. కానీ ఇక్కడ ఎంత బాధగా ఉందంటే, మోహిత గుండెల మీద చేయి ఆనించుకుంటూ, ఈ బాధ ఎవరితో పంచుకోవాలని అనిపించటం లేదు నాన్న. కనీసం మీతో కూడా. అలాగని మీరు పరాయివారు అని నేను అనుకోవడం లేదు. ఇది నా వ్యక్తిగత సమస్య. నేనే దీన్ని పరిష్కారం చేసుకోవాలి అనిపించింది.
నేను ఇలా వచ్చేస్తే బంధువులంతా ఏమైనా అనుకుంటారేమోనని మీరు. నేను అలా అనుకునే మనిషినా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఎంత బాధపడితే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటావా అనుకుంటున్నాను. థ్యాంక్స్ నాన్న. మీరు నన్ను తప్పు పట్టకపోతే ధైర్యంగా నా జీవితం నేను మళ్ళీ నిర్మించుకోగలను. నువ్వు తరుణ్ ఒక్కసారి కూర్చుని, అవన్నీ అయిపోయాయి, పరిష్కారం నేను దూరంగా వెళ్ళిపోవడం ఒక్కటే అన్న నిర్ణయానికి వచ్చాను. అదే చేశాను. అనూని అలా ఆ హాస్టల్లో వదలడం నాకు మంచిదని చేస్తున్నాను. నాతో తర్కించవద్దు. ఇప్పటికే నాకు ఎదురుగా చాలా సమస్య ఉంది. ఈరోజు కాకపోతే రేపైనా నేను తరుణ్కి దూరంగా ఉన్నట్టు అందరికీ తెలుస్తుంది. ఆడపిల్ల భర్తను వదిలి మళ్ళీ తన జీవితం స్వయం కృషితో నిర్మించుకోవడం అంటే మన సంఘంలో ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ తప్పదు. ఎవరేమనుకున్నా నేను భయపడనవసరం లేదు. ఇది నా జీవితం, బ్రతకదలుచుకున్నాను. పెళ్ళి అనేది జీవితానికి పీఠముడి అనుకునే తరం కాదు. పెళ్ళికి మనసావాచా కట్టుబడి ఉంటాను. కానీ తరుణ్ ఫెయిల్ అయ్యాడు. కళ్ళల్లో గిర్రున నీళ్లు వచ్చేశాయి. అమ్మా మోహి, ఆయన కూతురు తలపట్టుకుని దగ్గరకు తీసుకున్నారు. ఈ విషయంలో పరాయి మనిషిలా చూస్తూ ఊరుకోవడం తప్ప నేనేం చేయలేనని నాకు అర్థమైందమ్మా. థ్యాంక్స్ నాన్న. చిన్నప్పుడు మీరు నాకు అడుగులు వేయటం చెయ్యి పట్టి నేర్పించారు. నేను అడుగులు వేయటం నేర్చుకున్న తర్వాత నా చెయ్యి వదిలేశారు. ఎందుకు? ఎల్లకాలం మీరు నన్ను నడిపించలేరు. నా నడక నేనే నడవాలనుకుని అలాగే ఒకసారి పడినప్పుడు ఆతురతగా వచ్చి నా కాలికి మందు వేశారు. రెండోసారి మీరు నా గాయానికి నేనే కట్టుకోవడం ఎలాగో నేర్పారు. ఎందుకు? అమ్మా మోహి, నువ్వు చాలా పొరబడుతున్నావు. ఎవరో ఏదో అంటారని నేనేం వర్రీ అవటం లేదు. నేను బాధపడుతున్నది, ఆదుర్ద చెందుతున్నది నీ గురించి తల్లి. లక్షణంగా పెళ్లి చేసుకున్నావు. పండంటి కొడుకు పుట్టాడు. మధ్యలో ఈ అవాంతరం ఏమిటి అని. మోహిత మాట్లాడలేదు. ఆయన అన్నారు, మీ ఇద్దరిది స్వతంత్ర వ్యక్తిత్వం. దీనివల్ల అన్యోన్యంగా ఉంటే ఒకరి వల్ల ఒకరికి ఎన్ని లాభాలు ఉంటాయో పొసగకపోతే అంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. తరుణ్ చేస్తున్న పని అతని తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టం లేదమ్మా. అది నా కోసం కాదు. నేను వారింటికి కోడలుగా వెళ్ళక ముందు నుంచి వారి మధ్య ఉంది. నా వల్ల ఆ సమస్య పరిష్కారం అయిందని ఆనందించారు. అది మళ్ళీ మొదటికి వచ్చింది. వారి వేదన, వారి బాధకి నేను ఏం చేయలేను నాన్న. అంతా సరేనమ్మా, నేను నిన్నేం అడగడం లేదు. ఇక అను సంగతి ఆలోచించమంటున్నాను. ముక్కుపచ్చలారని పసివాడు, బెంగపడిపోతాడేమో. నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తాను నాన్న. చాలా మంచి సెంటర్ అది. అను పట్ల వారి శ్రద్ధలో ఏమాత్రం అలక్ష్యం ఉండదు. అది చూసే చేర్పించాను. నాలాంటి వాళ్ళ పిల్లలు చాలామంది హాయిగా పెరుగుతున్నారు. అసలు ప్రతి వాళ్ళు 3వ సంవత్సరం రాగానే అలా పిల్లల్ని వదిలేస్తేనే మంచిది అని నాకు అనిపిస్తోంది. ఈ సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్ మనిషిని అడుగడుగునా కృంగదీస్తూ కనిపించకుండా వేపుకు తింటాయి. వీటిలో బందీగా చిక్కుకున్న మనిషికి మానసికమైన స్వేచ్ఛ ఉండదు అనిపిస్తోంది. విశ్వనాథం గారు జేబులోంచి చెక్ తీసి మోహిత చెయ్యి అందుకొని పెట్టేసి గుప్పిట మూసేశారు. వద్దు నాన్న. మోహిత అదేమిటో గమనించి వెంటనే తిరిగి ఇచ్చేసింది. కనీసం నన్ను ఈ సాయం అయినా చేయని. ఓహో, నాకు చదువు నేర్పించావు. నేను ఎలాగైనా నా జీవితం నేను బ్రతకగలను. అవసరం అనుకుంటే తప్పక అడుగుతాను డాడీ. నేనేం మొహమాట పడను అంది మోహిత. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.